మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ కుమార్. సో డాక్టర్తో మాట్లాడి మరికొన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, బెల్లం గురించి మాట్లాడుకుంటే అది మనం ఎక్కువగా స్వీట్స్లోను పిండి వంటల్లోనూ వాడుతూ ఉంటాం. సో దీంతో మలబద్ధకాన్ని చెక్ పెట్టొచ్చా అనేది డౌట్ సార్. చేయొచ్చు అంటారా? ష్యూర్. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్. ఓకే, ఎలా సార్? అంటే ఎలా అంటే నార్మల్గా మనం బెల్లంది ఇంగ్రీడియంట్స్ ప్రకారంగా మనం ఆలోచిస్తే వీఆర్ గెటింగ్ సల్ఫర్, ఓకే, వీఆర్ గెటింగ్ ఐరన్, వీఆర్ గెటింగ్ కాల్షియం, వీఆర్ గెటింగ్ magnesium. ఓకే సార్. Okay, apart from that, many other medicinal properties there. So these are the main ingredients. అంటే ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది. అవును సార్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఏ రిఫైన్డ్ ఐటమ్. ఓకే, రిఫైన్డ్ ఐటమ్ షుగర్ అనుకోండి, షుగర్ ఇస్ ద క్రిస్టల్స్. ఓకే, అది తెల్లగా చేయించడానికి మనం ఏం చేస్తున్నామంటే వీఆర్ యూజింగ్ సమ్ సార్ట్ ఆఫ్ కెమికల్. ఓకే, కెమికల్ వాడతాం. ఎస్, సో దట్ ఈస్ హార్మ్ఫుల్ ఫర్ ద బాడీ. బట్ బెల్లంలో ఎలా కాదు. ఓకే, సో ఇన్ఫాక్ట్ ఇప్పుడు కొంచెం కల్తీ వస్తుంది బెల్లంలో. బట్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ పర్సంటేజ్, ఆ టైప్ పర్సంటేజ్ మనం చూస్తే దిస్ ఈ బెల్లంకి అండ్ చక్కెరకి మనం పర్సంటేజ్ చూస్తే బెల్లం చాలా చాలా బెటర్ అనమాట. ఓకే, సో మనం ఆ విధంగా ఆలోచిస్తే కూడా దట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ అవర్ బాడీ. ఓకే, అండ్ క్యాలరీస్ వైజ్ మనం చూస్తే కూడా whereas sukkar has got the very higher level of calories, ఎక్కడ తక్కువ ఉంది. ఓకే, and if you think of glucose level, then whereas we are getting 5 grams of glucose from 1 spoon of sugar, here we are getting only 3 grams. So there are so much of difference in all the aspects. Okay, బెల్లంలో. బట్ అక్కడ ఏంటంటే ఓకే, ఫర్ అప్పటికప్పుడు ఒకరు తీసుకొని మేనేజ్ చేయడానికి మనం ఇది కూడా తీసుకోవచ్చు. బట్ ఫస్ట్ థింగ్ మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే లైక్ మనకు ఎందుకు కాన్స్టిపేషన్ వస్తుంది. కాన్స్టిపేషన్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి మలబద్ధకంకి. ఓకేనా, సో దానిలో మనం చూడాల్సిన విషయం ఒకరికి కాన్స్టిపేషన్ వస్తుంది అంటే ఎందుకు వస్తుంది, అది చాలా ముఖ్యమైన విషయం అది. So generally we rule out in the clinic, we take the complete history of the patient, then after that మేము కరెక్ట్గా అనలైజ్ చేసి వాళ్ళకు ట్రీట్మెంట్ ఇస్తున్నాం. దట్ ఈస్ నెంబర్ 1. సెకండ్ థింగ్, ఓకే, ఫర్ ద టైమ్ బింగ్ యూ క్యాన్ టేక్ దిస్ ఈ టైప్ బెల్లం రెమెడీ కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ చాలా మంచి రెమెడీ నేను చెప్తాను. బట్ కొన్ని విషయం నేను పబ్లిక్ చెప్పాలని అనుకుంటున్నా ఏంటంటే లైక్ కాన్స్టిపేషన్ ఇన్ కేస్ వస్తుంది అంటే ద మెయిన్ రీజన్ బిహైండ్ ద కాన్స్టిపేషన్ ఇస్ ద ల్యాక్ ఆఫ్ ఫైబర్. ఓకే, ఫైబర్ ఎప్పుడైనా మన బాడీలో మనకు తగ్గిపోయింది అంటే, ఫైబర్ ఇంటేక్ మనకు తగ్గింది అంటే 100 to 100% మనకు కాన్స్టిపేషన్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఒకరికి డయాబెటీస్ వచ్చినా వాళ్ళకు కూడా కాన్స్టిపేషన్ స్టార్ట్ అయిపోతాయి. ఒకరికి పైల్స్ ఉంటే వాళ్ళకు కూడా కాన్స్టిపేషన్ స్టార్ట్ అయిపోతాయి. ఓకే, లేకపోతే లెటస్ ఒకరికి ఎనీ సెటప్ లైక్ రెక్టాల్ క్యాన్సర్ కానీ లేకపోతే రెక్టమ్లు వేరే టైప్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ వచ్చిందంటే దానివల్ల కూడా మనకు కాన్స్టిపేషన్ వస్తుంది. ఫిస్తులా ఉన్నా సరే కూడా మనకు కాన్స్టిపేషన్ వస్తుంది. ఈవెన్ మనకు సపోజ్ లెటస్ దిస్ ఐబిఎస్ ఉన్నా సరే కూడా మనకు కాన్స్టిపేషన్ వస్తుంది. లేకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా కూడా మనకు కాన్స్టిపేషన్ వస్తుంది. సో దెర్ ఆర్ వేరియస్ వైడ్ రేంజ్ ఆఫ్ రీజన్స్. ఓకే, బట్ మెయిన్గా ముఖ్యంగా చూస్తే ఇప్పుడు ఉన్న కాలంలో జనాలకు ప్రాపర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు. దట్ ఈస్ నెంబర్ 1. సో ప్రతిరోజు ఒకరు కనీసం 1 hour అయినా కొంచెం లైక్ బెండింగ్ అండ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. లైక్ వాకింగ్ అన్నా బెటర్ అంటారా సార్? వాకింగ్ ఓకే, లైక్ పీపుల్ హూ ఆర్ ఏజ్డ్ పీపుల్, it is okay for them. But suppose the youngsters are there, otherwise like they are into age group of 30 to 40 or 50. So our age group lo unna vadu, they can do yoga, they can do some other exercise also. Okay, they sir. can, okay, so koncham stretching and bending ayi undali. Okay, our type exercise manam cheyali. And another thing, fiber diet, fiber intake manaku daily basis lo undali. Okay, mana diet lo.
సో మనం తీసుకున్న ఆహారం ఎలా ఉంది మనం ఫస్ట్ చూడాల్సిన విషయం ఇది. దానిలో మనకు ఆహారం మన డైలీ తీసుకున్న ఆహారంలో మనకు ఫైబర్ ఉందా లేదా, ఓకే, ఇన్ కేస్ ఉంది అంటే ఎంత ఉంది అది చూడాల్సిన విషయం. సో ఇఫ్ యూ థింక్ ఆఫ్ హై ఫైబర్ డయట్, ఒకరికి కాన్స్టిపేషన్కు క్యూర్ చేయాలంటే హై ఫైబర్ డయట్ ఉండాలి. ఓకే, హై ఫైబర్ డయట్ మనకు దేనిలో ఉంది అంటే ఫస్ట్ ఇస్ ద మిలెట్, సెకండ్ థింగ్ పచ్చి కూరగాయలు, కొన్ని ఫ్రూట్స్లు ఉన్నాయి. ఓకే, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ లైక్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ బ్లాక్ రైస్, ఓకే, లేకపోతే సిరాటాకి రైస్, ఆల్ దీస్ రైస్లు కూడా మనకు ఫైబర్, ఈవెన్ బ్రౌన్ రైస్లు కూడా ఉన్నాయి బట్ తక్కువ ఉంది. Okay. దీనికి సంబంధించి ఏదైనా మంచి హోమ్ రెమెడీ ఇస్తారా? Yes, definitely. So I am coming to that point. Okay, sir. And finally, బెల్లంలో ఆల్ దిస్ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. ఓకే, అండ్ మనకు కాన్స్టిపేషన్ మనకు ఎలా యూజ్ అవుతుంది అంటే కాన్స్టిపేషన్ మనకు క్యూర్ అవ్వాలంటే డైలీ బేసిస్లో 1 teaspoon ఆఫ్ కౌ ఘీ, ఎస్, కౌ ఘీ తప్పటి ఒక టీ స్పూన్ బెల్లం మనం కలిపేసి మనం డైలీ బేసిస్లో 1 hour బిఫోర్ ఫుడ్ మనం తీసుకోవాలి. ఓకే, సో బిఫోర్ ఫుడ్ తీసుకుంటే నార్మల్గా అగైన్ ఏమవుతుందంటే మనకు గ్రాడ్యువల్గా మనకు కాన్స్టిపేషన్ క్యూర్ చేయడం మొదలు పెడతాయి. బట్ దట్ కౌ ఘీ విత్ బెల్లం ఇది చాలా బెస్ట్ కాంబినేషన్ అన్నమాట. ఓకే, సో కౌ ఘీ తప్పటి ఒకరు బెల్లం తీసుకోవచ్చు డైలీ బేసిస్లో. ఈవెన్ నువ్వుల లడ్డు కూడా తినొచ్చు. నువ్వుల లడ్డు ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్. బెల్లంతో చేసినది. సో ఇది అన్ని తీసుకుంటే నార్మల్గా ఒకరికి కాన్స్టిపేషన్ క్యూర్ అవడం మొదలు పెడతాయి. బట్ రూట్ కాజ్ తెలుసుకోవడం చాలా అవసరం కాబట్టి మనం అక్కడ చూడాల్సిన విషయం ఏంటంటే ఒకరు ఓకే ఇది అన్ని ట్రై చేశారు అయినా సరే వాళ్ళకు కాన్స్టిపేషన్ వాళ్ళకు తగ్గడం లేదు. ఓకే, so then they can contact me also, otherwise they can contact the nearest doctor. They must take the doctor's advice. Why after taking so much of things why I am not getting cure from the constipation ani cheppochu vada. So that is the alternate solution. Okay, and because the reasons are different, సో కారణాలు వేరే ఉంటాయి కాబట్టి మనం కారణాలు తెలుసుకొని పర్టికులర్గా దాని గురించి మనం తీసుకోవడం, రెమెడీ తీసుకోవడం చాలా మంచిది. అండ్ దిస్ మచ్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ దిస్ కాన్స్టిపేషన్. అండ్ ఈ దీనిలో అంతా ప్లస్ పాయింట్ ఉంది కాబట్టి మనము ఎప్పుడైనా సరే స్వీట్ క్రేవింగ్ ఉన్నప్పుడు ఒక వ్యక్తికి స్వీట్ తినాలి అనిపించినప్పుడు నార్మల్ స్వీట్ తినకుండా అండ్ ఈ షుగర్ మెడ్ స్వీట్స్ మనం తినకుండా సో మనం లైక్ బెల్లంతో తయారైన స్వీట్స్ మనం తినొచ్చు. ఎనీథింగ్ నార్మల్ గా బెల్లం ముక్క తినొచ్చు అంటారా సార్? ఎస్, డైలీ బేసిస్ లో కూడా ఒక ముక్క తినొచ్చు. ఓకే, బట్ ఎనీథింగ్ సపోజ్ ఇఫ్ యూఆర్ టేకింగ్ ఇన్ ద ఎక్సెసివ్ క్వాంటిటీ దెన్ అది హార్మ్ఫుల్ అని మనం అనుకోవాలి. సో లైక్ ఒకరు బాడీ వెయిట్ బట్టి సపోజ్ లెట్ us say ఒకరిది బాడీ వెయిట్ అరౌండ్ 100 kg. So he can eat up to 10 grams easily. 10 grams or 15 grams they can eat. Okay, so that is the only thing I want to tell them. And most probably constipations manaku రావకూడదు. That is my suggestion for each and everyone. రావకూడదు అంటే ఏం చేయాలి? డైలీ 1 hour ఎక్సర్సైజ్ చేయాలి ఖచ్చితంగా. ఓకే, సఫిషియెంట్ వాటర్ తాగాలి. ఈవెన్ వాటర్ మనం శరీరంలో తగ్గితే కూడా అక్కడ ఏమవుతుందంటే లైక్ బౌల్ సిస్టమ్ మనకు డ్రై అయిపోతాయి. సో ఎలా పని చేయాల్సింది మనకు ఆ టైప్ పని చేయరు, అప్పుడు కాన్స్టిపేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ థర్డ్ థింగ్ ఫుడ్, లైక్ అజ్ ఐ సెడ్ హై ఫైబర్ డయట్ మనం తీసుకోవాలి. ఓకే, అండ్ ఒకరికి డైలీ బేసిస్లో మంచి నిద్ర ఉండడం కూడా చాలా అవసరం. బికాజ్ నిద్ర లేకపోతే కూడా ఒకరికి ఏమవుతుందంటే లైక్ వాళ్ళ బాడీలో హార్మోనల్ బ్యాలెన్సింగ్ ఎలా జరగాల్సింది అట్లా జరగదు, దానివల్ల అగైన్ కాన్స్టిపేషన్ స్టార్ట్ అయిపోతుంది. అండ్ ఇఫ్ దే హ్యావ్ డయాబెటీస్ it is they have to take care for the diabetes. Along with that they have to use this tips which I said. ఓకే సార్, సో చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. సో బెల్లం తోటి ఇలా కూడా చేయవచ్చా అని. సో మీ అందరికీ యూజ్ అయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.